సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం. మోహన్ బాబు గారి బెయిల్ రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అంటే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఎటువైపు తీసుకుంటుందంటారు ఈ కేసు? ఇది తండ్రి కొడుకులు తగాదాగా మొదలయ్యి తర్వాత కూతురు వచ్చి అయినా పరిష్కారం కాకపోతే కూతురు వెళ్ళిపోయి తర్వాత పెద్ద కొడుకు వచ్చి కాస్త అగ్నికి ఆజ్యం పోసి రెచ్చగొట్టే మాటలు వ్యాఖ్యానాలు చేసి ఇలా పరస్పరం దూషించుకుని అతను దెబ్బలు తినడము, అలాగే హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ రిపోర్ట్ తీసుకోవటము, రావటము, నా కూతురు ఇక్కడే ఉంది, నా కూతురు నా కొడుకు లోపల ఉన్నారు అని చెప్పి బాధపడటము, ఇంట్లోకి కూడా రానివ్వని పరిస్థితి. ఇంక ఇట్లా అసలు ఒకటి కాదు రెండు కాదు రకరకాల అంశాలు అందులోకి వెళ్ళిపోతే ఇక ఒకానొక సందర్భంలో మనోజ్ బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ గేట్లు తీయకపోయేసరికి ఇలా గేట్లు తీయొద్దు అనే ప్లాన్ కూడా ఒక రకంగా విష్ణుదే అయ్యి ఉండాలి. ఎందుకంటే విష్ణు మాత్రమే ఇట్లాంటి ప్లాన్లు వేయగలడు. మోహన్ బాబు ఆయన ఆవేశంలో ఆయన ఉంటాడు తప్పితే ఇలాంటి ప్లాన్లు నక్కజిత్తుల ప్లాన్లు వేయటం మోహన్ బాబు చేత కాదు. అది ఏదన్నా సరే ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాడు. విష్ణు అసలు ఇంట్లోకి రానివ్వద్దు అంటే ఇతను రెబల్ అవుతాడనే సంగతి తెలుసు విష్ణుకి. మనోజు ఇక ఇతను గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళటం, ఈయన బౌన్సర్లు ఈయనకి, మోహన్ బాబు బౌన్సర్లు మోహన్ బాబుకి, మళ్ళీ ఓ పక్కన బౌన్సర్ లాంటి ఇంకొక వ్యవస్థ ఈ మీడియా వాళ్ళు వెళ్ళటం. ఇప్పుడు అక్కడ మోహన్ బాబుకి చూడగానే కనిపించింది ఏంటంటే ఓ పక్క బౌన్సర్లు మనోజు, ఇంకో పక్క మీడియా వాళ్ళు, వీళ్ళందరూ ఒకేసారి రావటం. అందుకే నేను ఆ మాట అన్నా బౌన్సర్లు లాంటి అని. ఆయనకి చూస్తే సడన్గా చూస్తే ఎవరికైనా అంతే అనిపిస్తుంది. వచ్చేసరికి ఇక ఆయన బౌన్సర్లను ఏమీ చేయలేక, మనోజ్ని ఏమీ చేయలేక వీళ్ళు అదే టైంలో కరెక్ట్గా కళ్ళల్లో జిల్లేడు పాలు పోసినట్టు మైక్ పెట్టేసరికి ఆ మైక్ లాక్కొని కొట్టడం ఇవన్నీ మనకు తెలిసిందే. సరే ఆయనకి బాగా కోపం తగ్గి తత్వం బోధపడేసరికి పరిస్థితులు బాగా విషమించి జర్నలిస్ట్ సంఘాల వాళ్ళు వీళ్ళ మాటలు వీళ్ళు మాట్లాడడం, వీళ్ళు మోహన్ బాబు కుటుంబం మీద జర్నలిస్టులు ఇంకా మీకు మా అవసరం మీకు ఉండదా అని వీళ్ళు సవాళ్ళు, ఇలా రకరకాలుగా ఇంకా రోజుకి అది వరస్ట్ అవుతుంది తప్పితే మెరుగుపడని పరిస్థితికి వచ్చేసింది మోహన్ బాబు విషయం. ఇక చివరికి ఇక ఆయన తప్పదు అన్నట్లు, మరి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ ఇంకా క్లియర్ కట్గా ఈ మధ్యలో వీడియోలు రిలీజ్ చేయటం ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ఇక చివరికి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఏదున్నా నేను ఉంటాను మీకు అని చెప్పి అనటం. ఏదేమైనా మోహన్ బాబు చాలా అదృష్టవంతుడని చెప్పాలి. ఇన్ని గొడవల మధ్యలో కూడా అతనికి దెబ్బ తగిలిన స్పాటు డేంజరస్ స్పాట్లో దెబ్బ తగిలింది. ఇంకొంచెం కింద కనుక తగిలిన్నట్లయితే నవరగంత అంటారు ఈ ప్లేస్ని, ఇక్కడ తగిలితే చాలా సీరియస్ అవుతుంది, ప్రాణం టక్కామని పోతుంది. ఆ అంచులో తగిలింది అతనికి దెబ్బ. అక్కడ ఏదో అల్యూమినియం ప్లేట్ అది వేశారన్నారు. ఏదైనా ఇలా జరిగేసరికి వెళ్ళి పరామర్శించాడు. ఈయన ఏమనుకున్నాడంటే పరామర్శించేసరికి కేసు కొంచెం వీక్ అవుతుంది అని అనుకున్నాడు. కానీ వీక్ అవ్వకపోగా ఈయన చేసిన పొరపాటు ఏంటంటే ఈయన వాళ్ళు నోటీస్ పంపించినప్పుడు విచారణకి వెళ్ళాలి. వెళ్లకుండా ఈయన బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటే మొదటిసారి రిజెక్ట్ అయింది, రెండోసారి ఇస్తే రెండోసారి కూడా రిజెక్ట్ అయింది. ఈ మధ్యలో అసలు మోహన్ బాబు గారు ఇండియాలోనే ఉన్నారా లేదా అనే ఒక డౌట్ వచ్చింది. ఇండియాలోనే ఉన్నట్లు అయితే గనక
నేను ఇండియాలోనే ఉన్నాను అని చెప్పి ఒక అఫిడవిట్ ఇవ్వాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అడిగింది. అది ఇవ్వకపోయేసరికి ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఈయన ఈ మధ్యలో ఆయన గన్ను సరెండర్ చేసేసాడు, డిపార్ట్మెంట్కి అప్పచెప్పేశాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఈ గన్ను ఉండటం అంత మంచిది కాదు అని చెప్పి అదేదన్నా ఒక ప్రమాదం కావచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చారు. ఇలా జరిగింది మొత్తం స్టోరీ, ఈ విధంగా అయ్యింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 2 సార్లు బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత ఈయన సరెండర్ కావాల్సిందే కోర్టుకి. పైగా ఇంత లేట్ చేసినందుకు ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ పడే అవకాశం ఉంది తప్పితే వేరేగా కనిపించట్లేదు. ఆయన అనుకోని పరిస్థితుల్లో చేసిన, ఇప్పుడు మైక్ కాకుండా అతని దగ్గర ఏదన్నా ఆయుధం ఉందనుకోండి, ఆ ఆయుధం మోహన్ బాబు తీసుకొని అతన్ని కొట్టుంటే కూడా ఇంత కేసు అయ్యేది కాదు. ఓకే, ఆయన్ని కొట్టడానికి ఏమి వెళ్ళలేదు కదా, న్యూస్ కోసమే కదా వెళ్ళాడు జర్నలిస్టు. ఇతని పర్పస్ ప్రకారం ఇతను వెళ్ళాడు, ఇతని డ్యూటీ ప్రకారం ఇతను వెళ్ళాడు. అదే ఆయనకి ఎంత కోపం వచ్చిందో తర్వాత విషయం. అదే ఒక బౌన్సర్ మీద ఇలాంటిది ఏదైనా బౌన్సర్ను కొట్టారనుకోండి మోహన్ బాబు గారు, ఇంత కేసు అయ్యేది కాదు. ఎందుకంటే వీళ్ళు కూడా వెళ్ళింది దాడికే వెళ్ళారు కాబట్టి ఆయన ప్రతి దాడి చేశాడు, ఎంతో కొంత జస్టిఫికేషన్ ఉండేది. ఇప్పుడు జస్టిఫికేషన్ లేకుండా అయిపోయింది, అది ప్రాబ్లం. ఇలా జరిగిందనమాట. ఏది ఏమైనా మనిషికి తన కోపమే తన శత్రువు అనేది మోహన్ బాబు గారి విషయంలో అన్ని సందర్భాల్లోనూ రుజువు అవుతూనే ఉంటుంది. ఈ మొత్తానికి ఈ పరిస్థితులన్నీ చక్కబడాలి అంటే మనోజ్ మారటం కాదు, విష్ణు మారితే సమస్యలు పరిష్కారం అవుతాయి. మనోజ్ని మానుకోమంటే ఏమనుకోవాలంటే అన్యాయాన్ని సహిస్తూ ఊరుకోమని. ఇప్పుడు విష్ణు మారితే న్యాయానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. అప్పుడు ఈ ఇంటి పరిస్థితులు ఎంతో కొంత చక్కబడతాయి. ఈ ఇంటి పరిస్థితులు చక్కబడితే ఇట్లాంటి గొడవలు లేకోకుండా ఉంటాయి. ఏది ఏమైనా ఇవాళ రిమాండ్ అవ్వటం అంటూ జరిగితే గనక మోహన్ బాబుకి ఎంత ఈ వయసులో అవసరమా? ఇదంతా విష్ణు వల్లే. ఆ చెత్త సలహాలు ఇచ్చి, పైగా నాకు అర్థం కాదు, ఆయన దుబాయ్లో సెటిల్ అయ్యాడంటారు, ఇక్కడ మా మూవీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఎట్లా చేస్తాడు ఆయన? మరి ఏమో అర్థం కావట్లా. ఆయన ఏమో దుబాయ్ చూడడానికి వెళ్ళాడో ఉండటానికి వెళ్ళాడో తెలియదు, కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయాడు.